ఎవరు నాన్ వెజ్ తినకూడదు, ఎవరు మాంసం తినకూడదు. నో చికెన్, నో మటన్, నో ఎగ్, అది మనకు అక్కర్లేదు. నో ఫిష్, వాటిని చంపకూడదు. మనకు ఆల్టర్నేటివ్ ఉంది. ఆల్టర్నేటివ్ లేనప్పుడు ఏదైనా చేయొచ్చు. పులికి, సింహానికి ఆల్టర్నేటివ్ లేదు కాబట్టి అవి తింటున్నాయి. అవి వేరే తినడానికి లేదు. కానీ మనిషికి ఆల్టర్నేటివ్ చాలా ఉన్నాయి. మనకి ఒక బెండకాయ ఫ్రై ఎంత బాగుంటుంది, పప్పు టమాటా ఎంత బాగుంటుంది, ములక్కాడ సాంబార్ ఎంత బాగుంటుంది. బాగుంటుందా బాగుంటుందా? అది బాగుంటుందా, లేకపోతే ఆ చికెన్ పీక్కుని తింటే బాగుంటుందా, ఆ కోళ్ళని చంపుకు తింటే బాగుంటుందా? ఎట్టి పరిస్థితుల్లోనూ మనం మాంసం ముట్టకూడదు. ఓకేనా? మనకి ఏది మంచిదో ఇతర జీవికి కూడా అదే మంచిది, మనకి ఏది చెడో ఇతర జీవికి కూడా అదే చెడు. మనల్ని నరకడం మనకి ఇష్టమా? మన పీక కోసారనుకోండి, మనకు ఓకేనా? నో. సో అక్కడ కూడా అదే. కాబట్టి ఎవరు కూడా ఇప్పుడు దాకా తెలియక తిన్నాము, నాన్ వెజ్ తినకూడదు. ఓకేనా? గౌతమ్ బుద్ధుడు ఆయన లైఫ్ అంతా కూడా ఏం చేశారంటే అహింసా పరమో ధర్మ అన్న దాని మీద వర్క్ చేశారు. ఓకే, అంటే మనకి ఎన్నో ధర్మాలు ఉన్నాయి, ఎన్నో రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. ద హైయెస్ట్ ధర్మ అంటే టాప్ ధర్మ ఏమిటంటే అహింస, అది దాని అర్థం. సో ఈరోజు అహింస ఆ పేరుతోటే అహింసా ధర్మ పరమో ధర్మ అలయన్స్ అని పెట్టారు సంతోష్ గారు. ఎంత బాగుందో! అహింస అలయన్స్ అంటే అహింసలో ఉన్న వాళ్ళందరూ ఒక తాటి పెద్దకి రావాలి. 30 కోట్ల మంది ఉన్నారు ఇండియాలో. ఎంతమంది ఉన్నారు? వెజిటేరియన్స్ 30 కోట్ల మంది ఉన్నారు ఇండియాలో. సో ఆ 30 కోట్ల మంది ఒక్కసారి వచ్చి బిఏ వెజిటేరియన్ అని అన్నారనుకోండి, మిగిలిన 100 కోట్ల మంది మెసేజ్ పోతుందన్నమాట. తెలియక తింటున్నాం. ఎవరు చెప్పేవాళ్ళు లేడు మాంసం తినొద్దని, అందుకు మనం తెలియక తింటున్నాం. బుద్ధుడు చెప్పాడు, బుద్ధుడి మాట బుద్ధిస్టులుగా ఉన్న వాళ్ళే సగం మంది తింటున్నారు మాంసం. మరి అదేం దరిద్రము! బుద్ధుడు సంతతిగా ఉండి బుద్ధిస్ట్ సమాజంలో ఉండి మాంసం తింటున్నారు, నాన్ వెజ్ తింటున్నారు. సో మనము ఇదంతా కొంచెం మెల్లిమెల్లిగా చేస్తే, రాత్రి సంతోషంగా చెప్పాను నేను ఒక వీడియోలో, ఒక స్టెప్తో మొదలవుతుంది. స్లోగా మనం ఏం చేయాలో అది చేయాలి. ఓకేనా? మనం ఎప్పటిదాకా పని చేయాలంటే 2 ఉన్నాయి. ఒకటి, మనం చచ్చే రోజు వరకైనా పని చేయాలి. రెండోది, ఆ జంతువులు చావని రోజు వరకు పని చేయాలి. ఇది మన టార్గెట్. ఒకటి, మనం చచ్చే రోజు వస్తుంది అప్పుడు దాకా ఈ పని చేయాలి. లేదా ఈ లోపు జంతువులన్నీ బ్రతికే రోజు వచ్చాయనుకో, చావకుండా ఉండే రోజు వచ్చిందనుకో, అప్పుడు మనం ఈ పని ఆపేయాలి. మన సంతోష్ గారు టీంని కంగ్రాచులేట్ చేస్తున్నాను. ఇంతకన్నా ఇంకొక గొప్ప పని ఏమీ లేదు. ఇది హైయెస్ట్ వర్క్ ఇది, అది ఎవరు చేసినా కూడా. కాబట్టి అందరం ఏకమయ్యి, కొంతమంది స్పిరిచువల్ ఆర్గనైజేషన్ స్టూపిడిటీ వల్ల ఈ నాన్ వెజ్ పెరిగిపోయింది. బౌండరీస్ కట్టుకుని ఉంటున్నాం మనం, గోడలు కట్టుకుని ఉండడం వల్లే ఇదంతా పెరిగింది. ఈ గోడలన్నీ పగలగొట్టేసి అందరం ఏకమైతే వితిన్ 20 years 2050కి మన వెజిటేరియన్ ఇండియా సాధిస్తాం. ఏమిటి 2050కి ఏమిటి గోల్? మనకి వెజిటేరియన్ ఇండియా. తర్వాత ప్రపంచం సంగతి చూద్దాం.